ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆర్నోన్ సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లెంగ్టన్ సీజన్ సమయంలో శిలువ ధ్యానములు మనం చేసుకుంటూ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు మరి యేసుక్రీస్తు మరణానికి కారకులు ఎలా అయ్యారు, యేసుక్రీస్తుని సిలువ వేయి చంపడానికి వీళ్ళు ఎలాగో తమ తమ పాత్రలు పోషించారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనము యూదుల గురించి మాట్లాడుకుందాం. యూదా జాతి గురించి మనము చర్చించుకుందాం. జ్ఞాపకం చేసుకోండి, యాకోబు కుమారుల్లో మూడవ కుమారుడైన లేవి, మరి లేవి వంశం నుంచి ప్రధాన యాజకులు వచ్చారు. నాలుగో కుమారుడైన యూదా నుంచి యూదా గోత్రం స్టార్ట్ అయింది. యూదా గోత్ర సింహము స్టార్ట్ అయింది. యూదా మాత్రమే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మరి యాకోబుకున్న మిగతా పిల్లలందరూ కూడా ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళే, ఏదో ఒక పొరపాటు చేసిన వాళ్ళే, దేవునికి ఇష్టం లేని పనులు చేసిన వాళ్ళే. కాబట్టి దేవుడు వాళ్ళని అందరినీ ఎన్నుకోలేదు. కానీ ఈ యూదా మాత్రము దేవుడు యోసేపు లోపల బెన్యామీన్ని తీసుకురమ్మన్నప్పుడు, ఐగుప్తులో ఉండి బెన్యామీని తీసుకురమ్మన్నప్పుడు యూదా అంటాడు తన తండ్రి అయిన యాకోబుతో, నాయనా ఒకవేళ ఐగుప్తు వాళ్ళు బెన్యామీని తీసుకుంటే నేను నా కొడుకు నీకు ఇస్తానని చెప్పేసి తన కొడుకుని తండ్రి స్థానం, తన తమ్ముడి స్థానంలో పెట్టడానికి ఇష్టపడ్డాడు. అంటే తన కొడుకుని త్యాగం చేయడానికి యూదా ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు అతని మంచితనాన్ని గమనించి యాకోబు సంతానంలో యూదాని ప్రతిష్ఠించి యూదా జాతిని దేవుడు పవిత్రపరిచాడు. యూదులందరూ కూడా మరి ఇప్పటికీ కూడా యూదులంటే ప్రపంచానికి ఒక సంకేతం. యూదా జాతి అంటే ప్రజలకు ఒక నిర్మలమైన హృదయం కనిపిస్తూ ఉంటుంది. అటువంటి హృదయం గల ప్రజల మధ్య యేసుక్రీస్తు పుట్టడానికి సిద్ధమయ్యాడు. కానీ యేసుక్రీస్తు మరణానికి యూదులు కూడా కారణమే అని చెప్పుకోవడానికి బాధ కలుగుతుంది. ఎందుకంటే ఏ జాతిలో యేసయ్య పుట్టాడో, ఏ వంశంలో యేసయ్య ఉద్భవించాడో, ఏ వంశం ద్వారా లోకానికి రక్షణ అందించాలని ఆశపడ్డాడో ఆ వంశమే ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది, వ్యతిరేకించింది, నిందలు మోపింది, మోసాల ద్వేషాలని ఆయన మీద కక్షగట్టి కార్పణ్యంతో ఆయన్ని చంపడం కోసము ప్రధాన యాజకులతో చేయగలిపిన వాళ్ళు యూదులే. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు అంటే యూదులు యేసయ్యని నిందించడానికి ఒక కారణం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదవా అన్నారు. అంటే దేవుడు యేసయ్య ఒక మాట అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలలో తిరిగి లేపుతాను. యేసయ్య ఉద్దేశం ఏంటంటే, మరి నన్ను మీరు చంపేస్తే, నన్ను మీరు హతం చేస్తే నేను తిరిగి 3 రోజులు లేస్తాను, నేనే ఈ దేవాలయం అనే ఉద్దేశంతో ఆయన చెప్తే దాన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా ఆయన 46 సంవత్సరాలు సొలొమోను కట్టిన ఆలయాన్ని ఈయన పడగొడతానికి వచ్చాడా అని యేసుక్రీస్తు మీద ద్వేషం అంటే విషపు జల్లులు జిమ్మారు ఆయన మీద. ఆయన అంటే ఆలయాన్ని పడగొడతానంటే ఎవరికైనా కష్టమే కదా. ఎవరైనా సరే మీ చర్చిలో మీరు 46 సంవత్సరాలుగా ఒక పెద్ద చర్చి మీరు కట్టుకుని ఉంటే, మీ చర్చిలో కుర్రోడు వచ్చి ఈ సంఘాన్ని పడగొట్టండి, ఈ చర్చిని కూల్చేయండి, నేను 3 రోజులు కట్టేస్తానంటే ఎవరికైనా కోపం వస్తుంది. యూదులు అలాగే ఆయన మీద కోపం పడి ఆయన్ని తిట్టి కొట్టి విమర్శించి చివరికి సిలువ వేయటానికి అప్పగించారు. అంటే ఎందుకు ఇలా జరిగిందంటే ఆయనను ఆత్మీయంగా అర్థం చేసుకోవడం మానేసి శారీరకంగా అర్థం చేసుకున్నారు. యూదులు అప్పట్లో ఆయనను సరిగా అర్థం చేసుకోలేని కారణంగా ఆయన మీద వ్యతిరేకంగా ప్రవర్తించారు. సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో సంఘ విశ్వాసులు, సంఘ కాపరులు, సంఘ సేవకులు అందరూ కూడా ఆత్మీయమైన అర్థాలు వెతుక్కోవాలి. కానీ శారీరకమైన అర్థాలు వెతుకుంటే అపార్థాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, విడిపోవాల్సి వచ్చింది. అలా కాకుండా ప్రతి విషయాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోండి. యేసయ్య నీకు నాకు సహాయం చేసి నడిపిస్తాడు. మరి యూదుల్లాగా మనము పాడైపోకుండా యేసయ్యకి సపోర్ట్ చేద్దాం. యేసయ్య ఇట్టి మాటలు మన వెనుకళ్ళు ఆస్వాదించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్.